అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఏప్రిల్ 8న భారత్ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కిందటి రోజేమో ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తామని, భీకర దాడులు చేస్తామని హెచ్చరించగా తెల్లారేసరికి వెనక్కి తగ్గారు. ఇరాన్ అమెరికా కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని వెల్లడించారు. హార్మోజ్ జలసంధిలో ఎలాంటి అంతరాయం లేకుండా చమురు సరఫరా కార్యకలాపాలు సజావుగా సాగాలని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ కూడా దీనికి ప్రస్తుతానికి సమ్మతించింది. సాయుధ దళాల పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగుతాయని పేర్కొంది. దౌత్యపరంగా చర్చలు సాగుతాయని, యుద్ధం పూర్తి స్థాయిలో ఆగిపోలేదని వెల్లడించింది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. వరుసగా 5వ సెషన్లో కూడా లాభాల్ని నమోదు చేశాయి. ఏప్రిల్ 8న సెన్సెక్స్ 2946 పాయింట్లు పెరిగి 77,563 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 3,000 పాయింట్లకు పైగా కూడా పెరిగి 77,635.54 వద్ద గరిష్టాన్ని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ చూస్తే 873 పాయింట్లు లేదా 3.78% ఎగబాకి 23,997 వద్ద సెషన్ ముగిసింది. మదుపరుల సంపదగా పరిగణించే BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 16 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అయితే ఇక్కడే ఓ మల్టీనేషనల్ ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరర్ ఫోర్స్ మోటార్స్ అదరగొట్టింది. ఈ స్టాక్ బుధవారం సెషన్లో భారీగా పెరిగింది. కిందటి రోజు ఈ స్టాక్ ధర 19,920 వద్ద ముగియగా ఇవాళ నేరుగా దాదాపు 1000 మేర పెరిగి 20,900 వద్ద ఓపెన్ అయింది. అంతటితో ఆగకుండా ఇంట్రాడేలో దాదాపు 12% పెరిగింది. దీంతో ఒక్కో షేర్పై సుమారు 2,350 వరకు పైగా పెరగడంతో 22,290 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 11.10% లాభంతో 22,131 వద్ద స్థిరపడింది. ఇక్కడ ఒక్కో షేరుపై 2,211 పెరిగింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల పంట పండింది. స్టాక్ మార్కెట్లో సానుకూలతలు సహా కంపెనీ పర్ఫార్మెన్స్ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ఫోర్స్ మోటార్స్ గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఏకంగా 36,536 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కార్ల సేల్స్ 20% పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. సెంటిమెంట్ బలపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 26,450 కాగా కనిష్ట ధర 8,300గా ఉంది. సంస్థ మార్కెట్ విలువ 29.10 వేల కోట్లుగా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.